ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మరికాసేపట్లో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై క్లారిటీ రానుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హోం లేదా నీటిపారుదల శాఖ ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఇక నారా లోకేష్ కు ఇవ్వబోయే శాఖలపై కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు మళ్లీ లోకేష్ కి ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఎక్కువ మంది కొత్త మంత్రులు కావడంతో చంద్రబాబుపై శాఖల కేటాయింపు ఒత్తిడి నెలకొంది. ఏ శాఖ ఎవరికి ప్రస్తుతం ప్రమాణ స్వీకారం తర్వాత ఈ చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, పట్టణాభివృద్ధి, నీటిపారుదల, ఆర్థిక శాఖ, హోం, రెవెన్యూ ఇట్లాంటి కీలక శాఖలు ఉన్నాయి. అదేవిధంగా కొంత అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ప్రస్తుతం కేబినెట్ లో కనిపిస్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? శాఖల కేటాయింపుపై ఉన్న క్లారిటీ వచ్చిందా సతీష్? బిందు మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులందరితో కూడా లాంఛనప్రాయమైనటువంటి ఒక సమావేశం, మర్యాదపూర్వక సమావేశాన్ని నిర్వహించారు. అంటే మంత్రులు తమకు చంద్రబాబు కేబినెట్ లో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు మంత్రులందరూ కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరి కాసేపట్లో తిరుమల బయలుదేరుతున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ముందుగా ఈ జాబితాను, ఏవైతే పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి జాబితాను ఖరారు చేసి చీఫ్ సెక్రటరీకి వాటిని పంపించి చంద్రబాబు తిరుమల బయలుదేరుతున్న ఒక సమాచారం. అయితే కీలకమైనటువంటి శాఖల పైన, అదేవిధంగా కీలకమైన వ్యక్తులు ఏ శాఖలు చెందుతాయన్న ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు కాపులకి హోంమంత్రి ఇవ్వాలి. గతంలో ఉప ముఖ్యమంత్రికి కాపులకు ఇచ్చినప్పుడు హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే తరహాలో చంద్రబాబుకి చంద్రబాబు తన కేబినెట్ లో ఉన్నటువంటి కాపు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కి హోంమంత్రి ఇవ్వాలని ఇస్తారన్న ఒక చర్చ సాగుతుంది. లేదా నీటిపారుదల శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మరోవైపు మరొక డిప్యూటీ సీఎం గా బీసీ నుండి అచ్చెన్నాయుడికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. బీసీలకు డిప్యూటీ సీఎం గా అచ్చెన్నాయుడు పార్టీలో సీనియర్ గా ఉన్నారు. అదేవిధంగా ఆ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కావడంతో అచ్చెన్నాయుడుకు అది ఇస్తే రెవెన్యూ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. గతంలో రెవెన్యూ శాఖనే బీసీ డిప్యూటీ సీఎంకి ఇచ్చే కనుక ఇప్పుడు అదే తరహాని కొనసాగిస్తారని చెప్తే గత ప్రభుత్వంలో కూడా బీసీకి రెవెన్యూ శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీకాకుళానికి రెవెన్యూ శాఖ 2 సార్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందుకని రెవెన్యూ శాఖ అచ్చెన్నాయుడికి వెళ్లేటువంటి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. దీంతో పాటు నారా లోకేష్ సంబంధించిన శాఖలు గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఇప్పుడు కూడా ఆ 2 శాఖలతో పాటుకి ఇంకొక శాఖ అదనంగా తీసుకుంటారని చెప్తా ఉన్నారు. ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్, I&I ఇండస్ట్రీస్ మొత్తం కూడా నారా లోకేష్ కి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు పంచాయతీరాజ్ పైన కూడా నారా లోకేష్ ఆసక్తిగా ఉన్నారు. నారా లోకేష్ పంచాయతీరాజ్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ బలోపేతానికి సంబంధించి తనకు ఆ కమాండ్, పార్టీ మీద కమాండ్ తెచ్చుకునేందుకు, ఆ నేతలందరిపైన కమాండ్ తెచ్చుకునేందుకు పంచాయతీ శాఖ ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి ఇప్పటి వరకు చంద్రబాబు గతంలో చేసినప్పుడు యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడికి ప్రాతినిధ్యం లేదు. సో పయ్యావుల కేశవ్ అటు ఆర్థిక శాఖ, అదేవిధంగా ఆ శాసనసభ వ్యవహారాలు 2 కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సతీష్, చెప్పండి, గతంలో ఒక వాదన ఏమని ఉండేదంటే లోకేష్ కి సీనియర్ నాయకులకి, ఎవరైతే చంద్రబాబు సమకాలీనికులు ఉన్నారో ఆయన అటువంటి వ్యక్తులకి కొంత గ్యాప్ అనేది ఉండేది అని చెప్తున్నారు. ఇప్పుడు అందులో చాలా మంది వరకు గెలుపొందారు. కీలకమైన శాఖలు ఆశిస్తున్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మొదటిసారి గెలుపొందిన వారు కూడా కనిపిస్తున్నారు. సో ఎటువంటి కోఆర్డినేషన్ ఉంటుందంటే ఏం చెప్తారు? దాదాపు గత చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రివర్గాలకి ఇప్పుడు మంత్రివర్గానికి ఒక స్పష్టమైనటువంటి తేడా అయితే కనిపిస్తుంది. ఈ కేబినెట్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా కేబినెట్ సహచరుల విషయంలో మాత్రం లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో సీనియర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా లోకేష్ తో సన్నిహితంగా ఉన్న వాళ్ళు, అదేవిధంగా వచ్చినటువంటి కొత్త మంత్రులు కూడా మొత్తం 25 మంది, 24 మంది ముఖ్యమంత్రి కాకుండా 24 మంది మంత్రుల్లో
17 మంది కొత్తగా మంత్రులుగా అవుతున్న వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో దాదాపుగా మెజారిటీ కొత్త వాళ్ళకి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి. సో సీనియర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎన్ఎండి ఫరూక్ గానీ, లేకపోతే అచ్చెన్నాయుడు గానీ, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గానీ, కొలుసు పార్థసారథి గానీ వీళ్ళందరూ లోకేష్ తో సాన్నిహితంగా ఉన్నారు. సో అభిప్రాయ భేదాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే చాలా సీనియర్ చంద్రబాబు కేబినెట్ లో అనేక దశాబ్దాల పాటు పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా ఈసారి కళా వెంకట్రావు గానీ, లేకపోతే అయ్యన్న పాత్రుడు లాంటి వారికి గానీ, ఇటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈసారి కేబినెట్ లో అవకాశాలు రాలేదు. సో లోకేష్ తో కొంత మనస్పర్ధలు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఈసారి కేబినెట్ లో అవకాశం రాలేదు. సో ఈ నేపథ్యంలో ఆ కోఆర్డినేషన్ కోసమనే ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేవిధంగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఊహించిన దానికంటే అధికంగా ఎమ్మెల్యేల సంఖ్య అటు తెలుగుదేశం పార్టీలో మొత్తం ఎన్డీఏ పక్షాలకు ఉంది కాబట్టి సో ఈ సమస్య విత్ ఇన్ ది టీడీపీలో రాకుండా ముందుగానే అందుకనే ఈసారి సీనియర్లు చాలా మందిని పితాని సత్యనారాయణ దగ్గర నుండి బోండా ఉమామహేశ్వరరావు దగ్గర నుండి ఎంతో మంది సీనియర్లు అందరినీ కూడా ఆశించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వంటి వారు, అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఎవరికి కూడా అవకాశాలు రాలేదు. సో కేబినెట్ కూర్పులోనే ఆ జాగ్రత్త తీసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే ఈ కేబినెట్ పైన లోకేష్ ముద్ర కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అందువల్ల ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. సో అందుకోసమనే చంద్రబాబు సీనియర్లు తక్కువగా మొదటిసారి మంత్రి అయిన వాళ్ళని 17 మందిని పెట్టుకున్నారు. మొత్తం 24 మందిలో సో 17 మంది మొదటిసారికి మంత్రి అవుతున్న వాళ్ళు ఉన్నారు. 7 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. అందులో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల ముందు చేరినటువంటి వాళ్ళు ఆనంద్ రామరెడ్డి, కొలుసు పార్థసారథి. కనుక ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారని మనం భావించవచ్చు. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి ఏమనుకుంటున్నారు సతీష్? ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది? ప్రధానంగా కళా వెంకట్రావు లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి మనకి. స్పీకర్ కి సంబంధించి 3 పేర్లు ప్రధానంగానే. వాస్తవానికి ఈ నెల 17 లేదా 18వ తేదీ నుండి శాసనసభ సమావేశాలు నిర్వహించారు. అంటే ముందుగా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం జరగాలి. మొత్తం 175 శాసనసభ్యులకు సంబంధించి ఆ ప్రమాణ స్వీకారం ప్రోటెన్ స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వెంటనే శాసనసభ స్పీకర్ ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్ అసెంబ్లీ ఇస్తుంది. సో ఈ లోపు ఇంకా ఈ 3-4 రోజుల సమయం ఉంది కాబట్టి ముందుగా అయితే ఈ 3 సీనియర్లు ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కళా వెంకట్రావుకి మంత్రి పదవి ఇవ్వలేదు, అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వలేదు, గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వలేదు, ధూళిపాల నరేంద్రకి మంత్రి పదవి ఇవ్వలేదు. సో వీళ్ళ నలుగురిలో ఎవరికైనా లేదా ఇంకొక వైపు కన్నా లక్ష్మీనారాయణ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. సో సామాజిక రఘురామ కృష్ణరాజు ఈ 6 పేర్లు బలంగా వినిపిస్తా ఉన్నాయి. సో మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి పైగా వీళ్ళంతా సీనియర్లు కాబట్టి కనీసం అందరూ కూడా 6 నుండి 7 వరకు 7 సార్లు ఎమ్మెల్యేలకు ఎన్నికైన వాళ్ళు. కళా వెంకట్రావు అయినా, అయ్యన్న పాత్రుడైనా, బుచ్చయ్య చౌదరి అయినా, అదేవిధంగా ధూళిపాల నరేంద్ర కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణ కూడా అంతే. సో రఘురామకృష్ణరాజు గతంలోనే స్పీకర్ నేను తీసుకుంటానని చెప్పి చంద్రబాబు దగ్గర మాట్లాడి వివిధ వేదికల్లో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. సో ఈ స్పీకర్ కి సంబంధించి ఈ 2-3 రోజుల్లో ఈ కేబినెట్ కూర్పుతో వచ్చేటువంటి అసంతృప్తులు కానీ, లేకపోతే కొంతమంది ఎవరైనా ఇంకా ఆశావాహుల సంఖ్య ఇంకేదైనా రకరకాల ఒత్తిళ్లు వచ్చినా, లేకపోతే సిఫార్సులు వచ్చినా వీటన్నిటిలో పరిగణలోకి తీసుకుని ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీ శాసనసభాపతి ఉన్నారు. మరి ఇప్పుడు ఆ బీసీని శాసనసభాపతిగా ఉంటిస్తారా లేదా అగ్రవర్ణాలకు ఇస్తారా అన్నదే అంశం అయితే ఇంకా క్లారిటీ ఆ తెలుగుదేశం పార్టీలోనే ఇంకా రానటువంటి పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.